విజయనగరం పోలీసులు గంజాయి తరలిస్తోన్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 30 కిలోల గంజాయి, 4 ఆండ్రాయిడ్ ఫోన్లు, 4,000 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లా ఉచ్చెల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ కోర్టులో పెడతాం. ఒడిశాలో జిఆర్పి వల్ల పెట్టిన కేసు ఇంకా పెండింగ్లో ఉంది. అయితే వాళ్ళు గంజాయి ట్రాన్స్పోర్ట్ ఒక దాంట్లో 13 కేజీలు, ఇంకో దాంట్లో 17 కేజీలు, మొత్తం 30 కేజీలు గంజాయి ఉంది. ముగ్గురు వ్యక్తులు 2 ట్రాలీ బ్యాగ్స్ని నడుపుకొని వస్తున్నారు. అనుమానం మీద రాబడిన సమాచారం మేరకు మన విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఎంఆర్ కాలేజీ ఎదురు అందరం అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. ట్రైన్ మళ్ళీ మారడానికి ఇక్కడ దిగి బయటంబరం నాగతను చంద్రకరణ్ ఒకటి, తర్వాత ప్రదీప్ నాయక్. ఈ పితంబర్ నాగు మీద ఆల్రెడీ కేసులు. మా 1 టౌన్ సిఐ చౌదరి గారికి రాబడిన సమాచారం మేరకు మన విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఎంఆర్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు గంజాయిని రవాణా చేస్తున్నారని వచ్చిన నమ్మదగిన ఇన్ఫర్మేషన్ మేరకు మా సిఏ గారు చౌదరి గారు, ఎస్ఐ రామ్ గణేష్, కానిస్టేబుల్ శ్రీనివాసు మరియు సూర్య, ఈ తర్వాత టాస్క్ ఫోర్స్ సిఏ గారు బంగారు బాబు గారు, వీళ్ళందరూ కూడా అక్కడ చెక్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు 2 ట్రాలీ బ్యాగ్స్ ని నడుపుకొని వస్తున్నారు. ఆ అనుమానం మీద మా సిఏ గారు, సిహెచ్డిటి గారు, ఇద్దరు బిఆర్ వాళ్ళు ఆ 2 ట్రాలీ బ్యాగ్స్ ఓపెన్ చేసి చూడగా ఒక దాంట్లో 13 కేజీలు, ఇంకో దాంట్లో 17 కేజీలు, మొత్తం 30 కేజీలు గంజాయి ఉంది. వాళ్ళని అడిగితే భువనేశ్వర్లో ఒరిస్సా రాష్ట్రంలో కొనుక్కొని అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. ట్రైన్ మళ్ళీ మారడానికి ఇక్కడ దిగి బయట భోజనం ఏదో చేయడానికి వచ్చారు. ఆ టైంలో మాకు దొరికారు. యాక్చువల్గా వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్దామని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు పేర్లు ఏంటంటే పితంబరం నాగతను, చంద్రకరణ్ ఒకటి, తర్వాత ప్రదీప్ నాయక్. ఈ పితంబర్ నాగు మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కలహండి డిస్ట్రిక్ట్, ఉచ్చల విలేజ్, కలహండి డిస్ట్రిక్ట్, ఒరిస్సా స్టేట్కి చెందిన వాళ్ళు. ఇందులో ఎవరైతే గంజా అమ్మారో జైదర్ అన్నతను ఇంకా దొరకలేదు. ఇతని దగ్గర వీళ్ళు 1,50,000 రూపాయలకి కొన్నారు. అది కొని హైదరాబాద్లో అమ్ముదామని వాళ్ళ ఉద్దేశం అనమాట. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అలాగే కన్జ్యూమ్ చేస్తారు, అన్నీ కూడా ఉన్నాయి. ఈ పితంబర్ నాగు మీద ఒడిశాలో జిఆర్పి వల్ల పెట్టిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. అయితే వాళ్ళు గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు సమస్యలో దొరికిన ఈ 30 కేజీల గంజాయి, తర్వాత 6 సెల్ ఫోన్లు, 4,000 రూపాయలు క్యాష్ ఇవన్నీ సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ కోర్టులో పెడతాం. మా చౌదరి సిఐ గారికి, రామ్ గణేష్ ఎస్ఐ గారికి, అలాగే కానిస్టేబుల్ శ్రీనివాస్ గారికి, సూర్య గారికి మా ఎస్పీ గారి చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది.